హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం మష్రూమ్ మంచూరియా ప్రిపేర్ చేసుకుందామండి. చెప్పగానే నోరు ఊరుతుంది కదా, మరి ఎందుకు లేటు, తప్పకుండా ఫాస్ట్గా రెడీ చేసుకుందాం. ముందుగా మష్రూమ్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకొని వాటిని పీసెస్లా కట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా 4 పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. నేను మీకు కన్వీనియంట్గా ఎలా ఉంటే అలా కట్ చేసుకోండి. మష్రూమ్ అనేది నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ మనం బ్యాటర్ తయారు చేసుకోవాలి. దానికోసం నేను ఒక 2 కప్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్మానోకి యాడ్ చేసుకున్నానండి. ఉప్మానోకి యాడ్ చేయడం వల్ల మనకి మంచూరియాకి క్రిస్పీనెస్ వస్తుంది. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మంచూరియాకి మంచి టేస్టింగ్ ఇంగ్రీడియంట్స్ ఇవే కదా. నెక్స్ట్ ఇందులో వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి, ఒకేసారి వేయకండి. మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోండి. బ్యాటర్ అనేది నేను చూపించిన విధంగా ఉండాలి, అలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మంచూరియా మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ ఉంది కదండి, వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ పీసెస్కి బ్యాటర్ అంతా బాగా అంటుకునేలా కలపాలన్నమాట. ప్రతి ఒక్క ముక్కకి ఆ క్రీమీ బ్యాటర్ అనేది మొత్తం అంటుకోవాలి, అలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది ఓ పక్కన. నెక్స్ట్ మనం ఒక పక్కన పొడిపిండి అనేది ఉంచుకోవాలండి. మనం బ్యాటర్ కోసం పెట్టుకున్న పొడిపిండిలో ఈ మిక్స్ చేసుకున్న మష్రూమ్స్ని డిప్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి క్రిస్పీగా, ఎక్కువ టైం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మంచూరియాలో ఉంచినా సరే మనకి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలా అన్ని పీసెస్ని కూడా మనం పొడిపిండిలో డిప్ చేసుకున్న తర్వాతే ఫ్రై చేసుకోవాలండి. అలా అన్నింటినీ కూడా పొడిపిండిలో డిప్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. తప్పకుండా మీరు కూడా ఇష్టపడతారు. చూడండి, ఫ్రై అవుతూ ఉన్నాయి కదా మన మష్రూమ్స్. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, వాటి పక్కకి తీసుకోవాలి. నెక్స్ట్ వేరే పాన్ తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అందులో సన్నగా తరిమిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ వస్తున్నాయి కదా, అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు అనేది మంచి అరోమా వస్తుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతూ వస్తున్నాయి కదండి. నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ చిల్లీ సాస్ మనం ఎంత వేసామో దానికి డబుల్ క్వాంటిటీలో టమాటో సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. టమాటో సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవుతున్నాయి కదా. అందులో కొద్దిగా లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలి. నెక్స్ట్ వీటిలోనే కొన్ని రా ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్నానండి. రా ఆనియన్స్ అనేవి మనకి మధ్యలో పచ్చిగా తగులుతుంటేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న మంచూరియా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ టేస్ట్ ఒకసారి చూసుకొని ఎక్స్ట్రా సాల్ట్ ఏమైనా కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా తక్కువ అయింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ మిక్స్ చేసి అది కూడా కలుపుకుంటున్నానండి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మనకి మంచూరియా అనేది మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. చూసారు కదా, కార్న్ఫ్లవర్ వేయగానే మనకి స్ట్రక్చర్ మొత్తం ఎలా మారిపోయిందో. ఇలా క్రీమీగా ఉంటుందన్నమాట, జ్యూసీగా, క్రీమీగా, మంచిలో మంచూరియా క్రిస్పీగా, మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. వీటిని సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రక్చర్ ఎలా ఉంటే సరిపోతుందండి, మంచూరియా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.